అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి మార్చి 13వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారికి ప్రతికూల సమయం అనుకూల సమయం ఎటువంటిది, వారు ఎటువంటి సమస్యలను ఏ విధంగా అయితే ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా వారికి సమస్యలకు తగిన పరిహారాలు చేయడం ద్వారా లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మన ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం అయితే లభించి తీరుతాయి. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒక్కసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఈ రోజున వీరు మనసులో ఏది కూడా దాచుకోలేరు. ఇక ఏదైనా కానీ వీరు ముఖం మీద చెప్పేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అసలు సహించరు. కోపం వస్తే క్షణాల్లో అగ్నిపర్వతంలా అయితే బద్దలవుతూ ఉంటారు. కానీ తర్వాత పసిపిల్లల్లా మారేటువంటి మనస్తత్వం ఇటువంటి వారిది. ఒక్కసారి మాట నిజమేనా అని చెప్పేసి అనిపిస్తే మాత్రం వీరు మనసులో నిజమని చెప్పేసి అనుకోండి. ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే వీరి యొక్క చేతుల్లో లేకపోయినా ₹1 అనేది అప్పు చేసైనా సరే ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటువంటి మనస్తత్వం ఈ యొక్క రాశి గల వారిది. ఎవరికీ కూడా అన్యాయం చేయకూడదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునేటటువంటి వాళ్ళు వీరు. రేపటి రోజున వీరికి దక్కినటువంటి ఒక బహుమతి ఏంటంటే కనుక కేవలం మీకు ఇచ్చేటువంటి ద్రోహం అయితే, వెన్నుపోటు అయితే, మీరు ఎవరినైతే గుడ్డుగా నమ్ముతారో వారే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే నట్టేట ముంచబోతున్నారు. మిమ్మల్ని ఎవరైతే రక్తం దారబోసి సహాయం చేశారో ఈరోజు వారే మిమ్మల్ని రోడ్డున పడేయబోతున్నారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని ఒక్కసారిగా కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తూ ఉన్నారు. ఈ మాట నిజమా కాదా మీరు ఒక్కసారి అయితే తలుచుకోండి. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒక విషయంలో స్పష్టత అనేది లేకుండా మీ మీద మీరే ఉన్నటువంటి ఒక లోపం అనే కాదు కానీ కేవలం మీ యొక్క మంచితనం అయితే మాత్రం చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా శాపమే ఆ మంచితనంగా మారింది. రేపటి రోజున అయితే ఎదుర్కోబోయే ధైర్యం మీకు లేక, మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, మిమ్మల్ని వెనక నుంచి వెన్నుపోటు పడవాలని మిమ్మల్ని కళ్ళల్లో చూసి మాట్లాడే ధైర్యం కూడా లేదు కనుక మిమ్మల్ని చాలా విధాలుగా మీపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అదంతా కూడా ఒక వ్యూహంలా మారుతుంది. ఒక సూత్రధారి కూడా ఉన్నారు. ఆ సూత్రధారి కేవలం ఒక స్త్రీ అని అయితే చెప్పుకోవచ్చు, లేదా ఒక పురుషుడని కూడా చెప్పుకోవచ్చు. మీరు సమాజంలో తలెత్తుకోకుండా చేయాలని చెప్పేసి ఆ వ్యక్తులు నిరంతరం ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాలుగా కూడా నాటకాలు చేస్తూ ఉన్నారు. కానీ లోపల మీరంటే మాత్రం అసూయ అనేది, పగ అనేది చాలా పెంచుకొని ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా బయటకు చూపించలేక ఉంటున్నారు. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు ఈ రోజున మీ యొక్క జీవితంలో తప్పకుండా మీకు తారసపడతారు. రేపటి రోజున అయితే మీరు తప్పకుండా ఎంత కష్టపడినా కానీ పగలు రాత్రి అనకుండా శ్రమించిన డబ్బు అనేది మీ దగ్గరకు వస్తుంది. కానీ చేతుల్లో అసలు నిలబడదు. నెల తిరిగేసరికి అప్పులు కనబడుతూ ఉంటాయి. అప్పులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఎదురవబోతుంది. ఏదో తెలియనటువంటి ఖర్చులు, ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్యలు, ఇటువంటివన్నీ ఎదురవుతూ ఉంటాయి. తెలియక చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు అనేవి జరుగుతూ ఉండటం సహజంగా జరుగుతుంటుంది. కానీ అన్నీ కూడా అన్యోన్యత అనేది లేకుండా ఇరువురి మధ్య సడన్గా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారబోతున్నాయి. ఒకరంటే ఒకరికి విసుగు రాబోతుంది. రేపటి రోజున ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా ఇంటికి రావాలనే తెలియనటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఆవహించినట్లు అనిపిస్తుంది. బంధువుల నుండి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కోబోతున్నారు. ఎవరి కోసమైతే ప్రాణం ఇచ్చేటువంటి వారు ఉన్నారో, ఇచ్చిన వాళ్ళకి గౌరవం ఇచ్చున్నారో అటువంటి వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా అయితే చూపించబోతున్నారు. నలుగురిలో మిమ్మల్ని రాత్రిపూట నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇటువంటివన్నీ కూడా తెలియనటువంటి ఒక భయం, భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన, దైవ ప్రార్థన చేసినా కూడా దానికి ఫలితం అనేది శూన్యంగా అనిపించడం వంటివన్నీ కూడా మీకు జరగడం ఉన్నాయి. ఇటువంటి సంగతులన్నీ కూడా గత కొన్ని రోజులుగా మీకు జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు కూడా ఇటువంటివన్నీ కూడా మీ మీద తారసపడ్డాయని అయితే మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఈ రోజుని విషయానికి వస్తే మాత్రం కొన్ని రోజులు జాగ్రత్తగా చాలా కీలకమైనటువంటి అంశాలుగా అయితే మీకు జరగబోతున్నాయి. అంటే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఇతర వ్యక్తుల యొక్క జీవితంలో మీరు రకరకాలైన కుట్రలు అయితే పన్నుతున్నారు కనుక గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించినటువంటి ఒక ప్రతి పని కూడా వారికి బెడిసి కొడుతుంది.
అయితే దీనివల్ల ఏంటంటే గనక తెలుసుకోకుండా ఒక పచ్చి నిజం కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది అయితే మీ మీద ఉందని మొట్టమొదటిసారిగా ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. మీరు చేసేటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదా ఒక ఆలోచన విధానం కావచ్చు, ఈ రోజున ఏమాత్రం కూడా మీరు నిలబడడానికి మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటుంది. దానికి కారణం ఆ భగవంతుడు, కేవలం భగవంతుడు మాత్రమే అనేది మీరు చెప్పుకోవాలి. మీ యొక్క మంచి మనస్తత్వాన్ని బట్టి ఎప్పుడూ కూడా అసలు వదులుకోవద్దు. సమాజంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు అధికంగా రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పగబట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారో, వారికి లేనిపోని కుట్రలు పండుతూ ఉన్నారో, వారే నాశనం అయిపోయే రోజైతే ఆసన్నమైంది. రేపటి రోజున మీ యొక్క జీవితం వారికి ఒక అర్థం లేకుండా పోతుంది. వారు చేసేటువంటి చెడు పనులకు, తీసుకున్నటువంటి నిర్ణయాలకు వారే గోతులు తవ్వుకుని నిలువెల్లా వారే పడబోతున్నారని అయితే తెలుసుకోవాలి. ఈ రోజున మీరు ప్రధానమైనటువంటి రోజు ఎందుకనే చెప్పుకున్నాం కనుక శత్రునాశనం అనేది జరగబోతుంది. మీ మీద ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో, ఎవరైతే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారో, వారు ఆ భగవంతుడు అయితే ఈరోజు నిలువెత్తుగా అడ్డు నిలవబోతున్నారని తెలుసుకోవాలి. రేపటి రోజున మాత్రం మీ మీద తీసుకున్నటువంటి చాలా కఠినమైన చర్యలు కూడా భగవంతుడు అడ్డు కాబోతున్నాడు. సాక్షాత్తు ఈ రోజున మీరు ఆ దైవానుగ్రహం అనేది చాలా మెండుగా అయితే మీ మీద కురవబోతుంది. ఈ రోజున అడుగడుగునా కూడా మీకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా తోడు కాబోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే కనుక ముఖం మీద చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు, వెనక మాత్రం మీరు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. రేపటి రోజున చాలా చక్కగా చదువుకుంటున్నారు, పొగడ్తల వర్షం కూడా కురిపిస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తుల కళ్ళల్లో మాత్రం నిజాయితీ అనేది అసలు ఉండదు. నోటి నుంచి వచ్చేటువంటి మాటలు పొగడ్తలు అయితే కాదు, పునాదులు కలిగించే నరదిష్టి కూడా ఉంది కనుక మీ మీద వారికి ఉన్నటువంటి ఏం చేసినా కూడా, కొత్త బట్టలు వేసుకున్నా కూడా నచ్చకపోవటము, కొత్త వస్తువులు కొనుక్కున్నా కూడా వారు, లేదంటే కనీసం మీ ఇంట్లో భోజనం అనేది వండుకొని తిన్నా కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులు అనేవి మీకు తలుగుతూ ఉంటాయి. రేపటి రోజున అంతా కూడా మీకు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి అసూయతో నిండిన మీ మీద కక్ష అనేది రెట్టింపు కాబోతుంది. ఆ వ్యక్తుల యొక్క ఏడుపులు అనేవి అధికంగా ఉండడం వల్ల మీరు తీసుకున్నటువంటి ఈ రోజున కష్టమైనటువంటి చర్చలకు కూడా భగవంతుడు అడ్డు కాబోతున్నాడైతే మీరు తెలుసుకోవాలి. ఈ రోజున మీరు తప్పకుండా ఈ దైవ దర్శనాన్ని చేసుకోవడం, దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవడం ఎంతైనా మంచిది. తప్పకుండా అయితే చాలా ప్రశాంతంగా అయితే మీ మనసు ఉండబోతుంది. అలాగే మీకు తెలియనటువంటి ఒక భయంకరమైన విషయాన్ని కూడా ఈరోజు మీరైతే తెలుసుకోబోతున్నారు. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదా ఎస్ఎంఎస్ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, కొంతమంది చెడు ప్రచారం చేసే వ్యక్తులు కూడా మిమ్మల్ని తెలుసుకోబోతున్నారు. ఇటువంటివన్నీ కూడా చులకన చేసేటువంటి వారు ఎవరు, సమాజంలో ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఈ రోజున బాగా తెలుసుకోబోతున్నారు. అంటే ఇంట్లో తెలియనటువంటి ప్రశాంతత అనేది కూడా ఏర్పడబోతుంది. కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రేమానురాగాలు కూడా వెల్లివిరుస్తూ ఉంటాయి. ఎప్పటికైనా సరే మీరు తప్పకుండా కళ్ళు తెరిచి మంచితనాన్ని పక్కన పెట్టి ఏ వ్యక్తులు ఎలా ఉంటున్నారనేది తప్పకుండా మీరు గుర్తు తెలుసుకొని తీరాలి. ఆ వ్యక్తులు ఎవరనేది, ఎలా ఉంటారనేది మీ మనసుకు, అంతరాత్మకు ఇట్టే పసిగట్టే విధంగా భగవంతుడు తప్పకుండా మీకు ఒక మంచి సూచన అయితే ఇవ్వబోతున్నారు. మీ యొక్క అభివృద్ధి ఎవరైతే చూసి ఏడుస్తున్నారో అటువంటి వ్యక్తులు మీరు బాగా తెలుసుకుంటానికి భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా హెచ్చరిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు బయటకు వెళ్ళే ముందుగా తప్పకుండా విబుద్ధాన్న చేసుకొని తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కోసం స్వామివారి ముందు దీపాన్ని వెలిగించి తప్పకుండా నారికేల దీపం, కొబ్బరికాయ దీపాన్ని మీరు తప్పకుండా స్వామివారి ముందు చక్కగా ఆవునెత్తో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. తెల్లని పుష్పాలతో మీరు అమ్మవారిని అలాగే పూజించడం కూడా, అభిషేకించడం కూడా, దేవాలయంలో మీరు వెళ్ళి తప్పకుండా కుంకుమార్చన అటువంటివి చేసుకోవడం కూడా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని తెలుసుకోవాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.